ఈరోజు నేను బనానా ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ బనానాలు ఇలా మొత్తం కాల్చుకోవాలి. మంచిగా కాల్చి లోపల కొద్దిగా క్రిస్పీగా ఉంటుంది. కానీ వెంటనే తీయొద్దు. 2 మినిట్స్ పక్కకు పెట్టాలి. చల్లగా అయినాక చల్లగా అంటుతుంది. కొద్దిగా దీంతో క్లీన్ చేసుకుంటే మంచిగా కట్ అవుతుంది. మంచి ఎల్లిపాయ కారం వేస్తే సూపర్ ఉంటుంది. ఇంకా కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్. దాంట్లో ఆల్రెడీ ఎల్లిపాయ కారంలో సాల్ట్ ఉంది, చూసుకొని వేసుకోండి. ఇంకా ఎల్లుల్లిపాయ కారం వేస్తున్నాయి. ఇప్పుడు దీన్ని మంచిగా కలపాలి. వేసినాక ఇదంతా మంచిగా స్ప్రెడ్ చేయాలి. కరివేపాకు, ఎల్లుల్లిపాయ కారం అన్నీ వేసి క్రిస్పీ వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి దింపుకోవాలి.